ఆరోగ్యం ఇచ్చేవాడు లేరు, ఈ పరిస్థితుల్లో ఈ ఆర్థిక సమస్యలలో నుంచి నన్ను విడిపించేవాడు లేడు, ఇక ఎలాగే నా జీవితం ముగించవలసి వస్తుందేమో అనే కలవరం మన హృదయాన్ని తొలిచివేస్తూ ఉంటుంది, హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తాడట. అంటే మన ఎదుట నిలిచిన సమస్యలు, మన ఎదుట నిలిచిన పరిస్థితులు సముద్రం అంత విస్తారంగా ఉన్నప్పటికీ, సముద్రపు తరంగాల వలె ఘోష పుట్టిస్తూ ఉన్నప్పటికీ, సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనం చూడగలిగితే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా వాటిని అణచే దేవుడు, మనల్ని ఆయన లేవనెత్తగలిగిన దేవుడు, మనల్ని ఆయన మన పాదములను స్థిరపరిచి సమసమాజంలో విలువ కలిగిన వ్యక్తిత్వాన్ని మనకు అనుగ్రహించి మనల్ని సాక్షులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు.